అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీలో తాగునీటి కష్టాలు రోడ్డుకెక్కాయి. మున్సిపాలిటీ పరిధిలోని 26, 27వ వార్డులు ప్రజలు బళ్ళారి రోడ్లో రాస్తారోకో చేపట్టారు. ఇక గత నెల రోజులుగా తమ కాలనీలకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో మున్సిపల్ పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కూడా తమకు కనీసం తాగునీరు కూడా అందించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని వారు మండిపడుతున్నారు. అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రాలేదని వాపోతున్నారు. 27వ వార్డు సార్, గోపాల స్వామి వీధిలో ఉన్నాం మేము. మాకు నెల నుంచి నీళ్ళు లేవు సార్. రాత్రిపూట లీకేజీ నీళ్ళు నడుస్తుంది సార్. ఆ నీళ్ళు కూడా లేవు సార్. తాగే నీళ్ళు కూడా లేవు, లీకేజీ నీళ్ళు కూడా లేవు. నెల పైన అక్కడ సైడ్ ఎవరు ట్యాంకర్లు రావు, మాకు నీళ్ళు దొరకవు. మాకు కావాలా సార్, నీళ్ళు కావాలా సార్. మేము నెల వరకు కాసినాం సార్. ఇబ్బంది వస్తాయి, రేపు వస్తాయి, ఇబ్బంది వస్తాయి, రేపు వస్తాయి. నెల నుంచి కాసినాం సార్ మేము. ఇంకా ఓపిక చచ్చిపోయింది మాకి, కనుక బయలుదేరినాం సార్ మేము. లీకేజ్ వాటర్ ఇస్తుంది నైట్ టైం, వారంకి ఒకసారి 2 సార్లు. ఆ నీళ్లు లీకేజ్ నీళ్ళు ఎండడం లేదు. పొద్దున పూట మామూలుగా మంచినీళ్ళు వారంకి 10 రోజులు గిడిస్తున్నారు. అవంతా గలీజ్ వస్తున్నాయి. అసలు నీళ్లు పట్టడానికి కూడా రావు. చాలా వాసన. చెప్తే ఈ రోజు ఇస్తాం, రేపు ఇస్తామని చెప్తున్నారు, కానీ అధికారులు ఊరికి వస్తున్నారు. అలా ఏదో తూతూ మంత్రంగా చేసి పోతున్నారు. దయచేసి మా వార్డులో ప్రజల ఇబ్బంది అందరూ తెలుసుకొని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. 27, 28 వార్డులలో మాకు నెల నుంచి నీళ్ళు రావడం లేదు. అంతకుముందు మాకు ఉప్పు నీళ్ళు వస్తుండే, అది యథావిధిగా ఇడాలని చెప్పేసి మేము కోరుకున్నాము, అడుగుకున్నాము. అందరూ నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు ఏదో మిషన్ చెడిపోయింది, అది చెడిపోయింది అని చెప్పేసి వాళ్ళు స్పందించడం లేదు. మాకు ఏదో ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు ఇస్తున్నారు, అది అర్ధగంట అట్లా ఇస్తున్నారు. అవి కూడా మాకు గలీజ్ నీళ్ళు వస్తున్నాయి, వండు నీళ్ళు వస్తున్నాయి. అవి ముట్టడానికి కూడా మాకు కావడం లేదు. మాకు అదేవిధంగా ఉప్పు నీళ్ళే కావాలని చెప్పేసి మేము రోడ్డు మీద ఎక్కుతున్నాము. మంచి నీళ్ళు, లీకేజ్ నీళ్ళు నైట్ టైం, మాకు డే టైం కూడా వస్తుండే. అవి ట్యాంకర్లో పంపిస్తుండే. ఆ ట్యాంకర్లో ఎక్కడ కాకుండా పోతున్నది. మాకు ప్రతి ఒక్కరికి ఆ అర్ధగంట ఇస్తే కూడా ఎక్కడ సాల్వ్ కావడం లేదు.